మాతృదేవోభవ. ఎన్ని దినంబులిట్లు కదిలింపగలేని కవిత్వమి అల్లుచున్ జగన్మాత, ఎన్ని దినంబులిట్లు కదిలింపగలేని కవిత్వమల్లుచున్ నిన్ను గనంగలేక మది నీరసవారిధి ముంగువాడ, నిన్ను గనంగలేక మది నీరసవారిధి ముంగువాడ. సంపన్నుని చేసి కోటికొకవానిగా చేసి కవిత్వమిచ్చి, సంపన్నుని చేసి కోటికొకవానిగా చేసి కవిత్వమిచ్చి, నేనిన్నియు చేసినాననుచు ఎన్నడు చెప్పవు ఇదేమి మాయయో తల్లి, నేనిన్నియు చేసినాననుచు ఎన్నడు చెప్పవు ఇదేటి మాయయో. కర్మ మార్గంలో కొనసాగుతూనే జ్ఞాన మార్గాన్ని అందుకోవడం ఎలాగో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కెన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1517వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మళ్ళీ సూర్యోదయం కాగానే జ్ఞానపరమైన సందేహాలు మొదలుపెట్టాడు. మా దూర బంధువు ఒకడు చనిపోయాడు, నేను 2 రోజులు మైలు పట్టాడు, భక్షిణయ్య 10 రోజులని భీష్ముడిని అడగట్ల, అందుకోసం కాదు అంపశయ్య. అన్ని జ్ఞానపరమైన సందేహాలు. ఇప్పుడు స్పష్టంగా ఏమంటున్నాడంటే ఒక మాట, తాత ఎంత సమాధానం చెప్పుకుందామన్నా ఈ భయంకర మారణ హోమానికి నేను కారణం అయ్యానయ్యా. సరే, ప్రధాన కారణం దుర్యోధనుడే అనుకో, ఆయన 5 ఊళ్ళు కూడా ఇవ్వనండం వల్ల అర్ధరాజ్యం సరే 5 ఊళ్ళు కూడా ఇవ్వనండం వల్ల ఇది చేయాల్సి వచ్చింది. కానీ నేను పరమ అహింసామూర్తిని, ఏమీ లేకపోయినా పర్వాలేదని బెచ్చం ఎత్తుకుంటే పోయేది కదా. ఇంతమంది చనిపోయిన తర్వాత నాకేమనిపిస్తుందంటే నా దురాశ కోసమే ఇంతమంది బలైపోయారనిపిస్తుంది. ఎంత పశ్చాత్తాపం అండి, ఎంత బాధ అండి. అందుకే ధర్మరాజు అంటే తర్వాత జన్మలో మహాత్మా గాంధీ అని నాకు బాగా నమ్మకం. అశాంతి కాముకత అలా అనిపిస్తుంది. దాంట్లో ఇంక వేరే విషయాలు ఏం కనిపించవు. ఇంకా ఆ మారణ హోమం జరగకుండా ఉండడం ఒక్కటే ప్రధానం అనిపిస్తుంది అంతే. కానీ పరిస్థితులు ఆలోచించండి. ఈవేళ ఒకడు దొరికాడు, సరే 22 ఏళ్ళు ఆలోచించి తీర్పులు చెప్పి 2 గంటల ముందు కూడా అర్ధరాత్రి జడ్జిగా న్యాయమూర్తి గారి ఇంట్లో కూడా విచారణ చేసి ఉరిదీశారు. దాన్ని విమర్శించేవాడు తయారయ్యారు. ఒకడు పోతే 100 మంది పుడతామని నినాదాలు చేసేవాళ్ళు కూడా తయారయ్యారు. వీరు దేశభక్తికి నమస్కారం. సామూహికమైన దేశం గురించిన ఆలోచన లేకపోతే ఎలాగా? దాన్ని కూడా విమర్శిస్తే ఇంకేం చేస్తారు? 2 రోజులకో ఉగ్రవాద చర్య జరుగుతోందండి. కనీసం 2 రోజులు కాదు, 2 నెలలకు కాదు, 2 ఏళ్లకైనా ఒకరికి భయంకరమైన శిక్ష వేస్తే కొంత తగ్గుతాయి. 22 ఏళ్లకి జరిగింది, అది కూడా మళ్ళీ సమర్థించేవాళ్ళు లేరా? రకరకాల మాటల ఇటు గమనించండి. ఇప్పటికింకా మళ్ళీ మొన్న ఒకడు దొరికాడు, కాసిం ఖాన్, ఏదో రకరకాల 3-4 పేర్లు చెప్పాడు. ఇదంతా మొత్తం పాకిస్తాన్ నుంచి జరుగుతుందని బహిరంగ రహస్యం. పోనీ మనమండం కాదు, అమెరికా సహా అన్ని దేశాలు అంటున్నాయి. అటువంటి దేశంతో మనం ఎలా వ్యవహరించాలండి? శ్రావణ మాసం పేరంటానికి పిలుస్తామండి నవాజ్ షరీఫ్ని? సాధ్యమేనా? ఎన్ని చీరలు వారు వీరి తల్లికి, వీరు వారి తల్లికి పంపితే మాత్రం ఈ సమస్యలు తీరుతాయండి? కడుపులో కత్తులు పెట్టుకుని కరచాలనాలు చేసుకోవడం. అటువంటి ఉగ్రవాదం విషయంలో మారణ హోమం తప్ప వేరే దారి లేదు. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంతోనే ఆయన చేయాలి. ప్రభుత్వం తీక్షణమైన చర్యలు తీసుకోవాల్సిందే. రాజదండన చాలా తప్పనిసరి. దుర్యోధనుడు ఆ రోజుల్లో ఉగ్రవాది, అనుమానం ఎలా? దుర్యోధనుడు ఉగ్రవాది. వాడి స్వార్థ ప్రయోజనం కోసం 20 లక్షల మందిని నాశనం చేసిన వాడు ఉగ్రవాది కాకపోతే ఏమవుతాడండి? కానీ ధర్మరాజు మహాత్మా గాంధీ గారి స్వరూపం కదా, మరి ఆయన పూర్వజన్మ కదా. అందుకని ఈయనేమిటంటే నేను కారకుణ్ణయ్యాను, ఇద్దరం కారకులమే, ఇది నన్ను బాధి ఇంత శాంతిపరమం అన్నాడు. అయినా ఈయనది వదలలేదండి. అది జీవలక్షణం అంటే ఇది. ఇంకా ఓపికగా చెబుతున్నందుకు భీష్ముడికి నమస్కారం చేయాలి మనం. ఏమిటా మతి లేకుండా వెళ్ళవయ్యా, నాకేం పని లేదా అనొచ్చు. జీవలక్షణం ఇది. ఆ అహింసామూర్తి అంతా ఆయన అలాగే ఆలోచిస్తాడు. అందుకని ఇప్పుడు చెబుతున్నాడు, ఇద్దరం కారకులమే, నాకు చాలా బాధగా ఉంది అంటే. అసలు ధర్మరాజా, లోకంలో అనేక పరిణామాలకి మేం కారణం అంటారయ్యా, మంచికి చెడ్డకి కూడా. కానీ అసలు కారణాలు వేరుగా ఉంటాయ్యా, వాటిని గమనించరు, మీకు తెలియదు కాబట్టి ఏదో అనుకుంటూ ఉంటారని. గౌతమి లుబ్ధక భుజంగ మృత్యు యమ సంవాదం అని ఒకటి చెప్పాడు. గౌతమి లుబ్ధక భుజంగ మృత్యు యమ సంవాదం. ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. ఆ ఇల్లాలి పేరు గౌతమి, గోదావరి నది పేరే ఇంకా గౌతమి. ఆవిడ కుమారుడు పాము కాటు వల్ల మరణించాడు. ఓ 10-12 ఏళ్ల బాలుడు.
ఆవిడ చాలా బాధపడింది, గ్రహస్థితి అలా ఉందని సర్దుకుంది. ఆ పాము ఎక్కడికో తప్పించుకుంది. ఆ కుటుంబానికి, అది అడవుల్లో ఉంటుంది, మునులు పూర్వం అడవుల్లో ఉండేవరకు ఈవిడ ఒక ముని భార్య. అడవుల్లో ఉండవల్ల ఆ కుటుంబానికి సేవ చేస్తూ ఉన్నాడు ఒక కిరాతుడు. వాడు తట్టుకోలేకపోయాడు, యజమానురాలు తట్టుకొని అతను తట్టుకోలేకపోయాడు. మొత్తం మీద వెతికి పట్టుకున్నాయండి ఆ పావుని. అదిగో ఇదేరమ్మా అబ్బాయిని కలిసింది, ఇలా పట్టుకున్నాడు. ఆ ధైర్యం. బ్రాహ్మణ స్త్రీ పట్టుకోలేదు, ఈయన పట్టుకున్నాడు. ఈయన ముఠామే స్త్రీ కదా మరి, పట్టుకుని నరికేనా అన్నట్లు పెట్టి చెప్పండి మీ కళ్ళ ఎదురుగా, అంటే ఆ కక్ష తీరుతుంది కదా మరి. కొడుకుని చంపిన పాము కనపడితే తల్లి ఏముంటుంది, నరికే, నాకు ఇంకా నరికేస్తాను, కూర వండేస్తాను అని అంత కోపం వస్తుంది. ఇలా పట్టుకున్నాడండి, దాన్ని ఇలా తలభాగం పైకి ఉంది, మధ్య పట్టుకున్నాడు సరిగ్గా పీక దగ్గర. నరికేనా చెప్పమ్మా, నరికేస్తా, ఇంకా మీ అబ్బాయికి అంత్యక్రియలు జరగకుండా నరికేస్తా. ఆవిడేమందంటే, ఏమయ్యా దాన్ని నరికితే నా కొడుకు బతుకుతాడా? చూడండి, ఉగ్రవాదం విషయంలో కూడా ఇలా ఆలోచించవచ్చు కదా. ఆ 270 మందిని చంపేశారు, ఆయన్ని ఉరి తీస్తే వీళ్ళందరూ బతుకుతా, అక్కడ అలా ఆలోచించకూడదండి. అక్కడ అలా ఇక్కడ ఆలోచించవచ్చు. ఇది వ్యక్తిగత విషయం, చాలా తేడా ఉందండి. ధర్మ సూక్ష్మం అంటే ఇదే, జ్ఞానపరమైన ధర్మ సందేహం అంటే ఇది. అంతేగాని ఈ కుర్రాడికి అంత్యక్రియలు ఎవరు చేయాలి, ఇది సమస్య కాదు. అక్కడ ఎవరు చేసినా ఒకటే. జ్ఞానపరమైన సందేహం అక్కడ వేసుకుందాం, ఈ వాదన అక్కడ వర్తించదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఉగ్రవాదుల మీద చర్య తీసుకోవడం, ఉగ్రవాదం ప్రబలకుండా ఉండడానికి, పోయిన వాళ్ళని బతికించడానికి కాదు, అది ఎలాగూ సాధ్యం కాదు.